ఈ కళ్ళతో ఈ రాష్ట్రంలో ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో, ఎన్ని అన్యాయాలు చూడాలో అర్థం కాని దీనస్థితిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల పరిస్థితి దిగజారిపోతుంది అనేసి ఈ సందర్భంగా గట్టిగా అయితే చెప్తా ఉన్నాం. ఈ జిల్లాలో విడుపునకలకు సంబంధించినటువంటి గోవిందన్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగంలో జిల్లా కార్యదర్శి. సుదీర్ఘంగా రాజకీయాల్లో కూడా ఉన్నటువంటి వ్యక్తి. వారి కుటుంబానికి సంబంధించి దాదాపు 2023లో 21 ఎకరాలు భూమి కొనుక్కొని వాళ్ళ అల్లుడు గారు వ్యవసాయం కోసం కష్టపడి దాదాపు 5 బోర్లు వేస్తే అందులో 3 బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. ఏదో కష్టపడినందుకు ఫలితం దక్కుతుందేమో అనే ఒక ఆశతో, ఒక సంతోషంతో ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటుండగా ఈ టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆ భూముల్లోకి చొరబడి అక్కడ పుష్కలంగా నీళ్లు వస్తున్నటువంటి బోర్లని ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడంతో పాటు ఆ బోర్లలో ఉన్నటువంటి కేసింగ్లను కూడా తీసుకొని వెళ్ళి నిర్దాక్షిణంగా ఆ కుటుంబంతో పాటు ఈ సమాజానికి ఎంత తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించారో మనం అందరం చూస్తూ ఉన్నాం. అనంతపురం లాంటి జిల్లాల్లో వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టమో, అత్యల్పమైనటువంటి వర్షపాతం ఉన్నటువంటి ఈ జిల్లాలో అంత కష్టపడే రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉంటే దౌర్జన్యంగా చొరబడి ఆ భూముల్ని ఎలాగోలా లాక్కోవాలనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానంతో దాడులకు తెగబడటం. నిజంగా ఆ భూములకు సంబంధించి ఏదైనా మీకు హక్కు కానీ లేదంటే సమస్య కానీ ఉంటే చట్టపరంగా ఎన్నో పరిష్కారాలు ఉంటాయి. ఈ భూమికి సంబంధించినటువంటి గోవిందన్న కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, గతంలో ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, స్థానిక సిఐ గారికి, ఎస్ఐ గారికి విన్నవించారు. చివరికి న్యాయస్థానం కూడా వీరికి అండగా నిలిస్తే న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలను కూడా తుంగలో తొక్కే విధంగా ఇవాళ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యం చేయటం, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం అనేసి ఈ సందర్భంగా ఆ నాయకులు అడుగుతా ఉన్నాం. మీకు మనసాక్షి లేదా? రైతులంటే ఇంత చిన్న చూప? కష్టపడి బోర్లు వేసుకుంటే అటువంటి బోర్లను ధ్వంసం చేసేటటువంటి ఆలోచన విధానం అనేటటువంటిది భవిష్యత్తు తరాలకు మనం ఇదేనా నేర్పించేది అనేసి మా పార్టీకి సంబంధించినటువంటి బీసీ విభాగం నాయకులందరి సమక్షంలో అడుగుతా ఉన్నాం. మరి బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదు అనేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇదొకటే కాదు, 3 రోజుల క్రితం రాయదుర్గంలో 70 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన ఆంజనేయులు అనేటటువంటి వ్యక్తి ఆ ఊర్లో కుళాయి కనెక్షన్ కోసం అడిగితే అదే ఊర్లోని టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పులు తీసుకొని కొట్టి పెద్ద ఎత్తున అవమానం ఇస్తే అవమానం తట్టుకోలేక ఆ పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇదే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం తూముకుంట గ్రామానికి సంబంధించి జగదీష్ ఆయన భార్య రోజా గారి పైన అదే కళ్యాణదుర్గం నియోజకవర్గం చంద్రకళ అనేటటువంటి మహిళ ఆత్మహత్య చేసుకొని 6 నెలలు హాస్పిటల్లో ఉండి కేవలం గత వారంలో చనిపోయింది. రాత్తాడు నియోజకవర్గంలో అంకే నాగేంద్ర, అదేవిధంగా అంకే నగేష్, సోషల్ మీడియా యాక్టివిస్ట్, అదేవిధంగా శ్రీకాంత్ కావచ్చు. ఇదే గుంతకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు డ్రైవర్ అబ్బాస్ అనేటటువంటి వ్యక్తి 10 మందితో వెళ్ళి మైనార్టీ వ్యక్తులపైన రహమతుల్లా, కరీమున్నా, భాష వీళ్ళందరిపైన నిర్దాక్షిణంగా దాడులు. నిన్న మొన్న చూశాం గుంటూరు నగరంలో 21వ డివిజన్లో మా బీసీకి సంబంధించిన మహిళని వివస్త్రణ చేసి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు నడి రోడ్డు పైన 9 మంది కలిసి వివస్త్రణ చేసి కాళ్లతో తంతు మహిళా లోకానికి ఎంత గుణపాఠం చెప్పారో. ఈ రాష్ట్రంలో మహిళలు బతకడానికే వీలు లేదు అనేటటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ఘటన అది. మహిళలకు రక్షణ లేదు, బీసీలకు భద్రత లేదు. స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలో కుప్పంలో శాంతిపురంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం. అదేవిధంగా కృష్ణా జిల్లాలో రజక సోదరులపైన దాదాపు 19 మంది రజక సోదరులపైన ఒక జాతర జరిగితే ఆ జాతరలో రజక సోదరులందరిపైన దాడులు. ఈ జిల్లాలో కురుబ సోదరులపైన, వాల్మీకి సోదరులపైన, రజక సోదరులపైన, ఒడ్డెర సోదరులపైన, గౌడ సోదరులపైన ఇలా బీసీ సోదరులపైన దాడులు జరుగుతున్నాయంటే, వారి భూములపైన కూడా దౌర్జన్యాలు చేస్తున్నారంటే మాకు అర్థమైంది ఏంటి? ఏదైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబ పెద్దకే అది ఆపాదిస్తారా లేదా? మరి కూటమి ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా కార్యకర్తలు కానీ తప్పు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే, దాడులు చేస్తే దానికి బాధ్యత ఆ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిదే, అవునా కాదా?
మరి ఈ 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతున్నటువంటి దౌర్జన్యాలపైన, జరుగుతున్నటువంటి దమనకాండ పైన మేము పలు రకాలుగా చెబుతున్నప్పటికీ సమస్యలకు పరిష్కారం కాకపోగా మరింత రెట్టింపు దాడులు జరుగుతున్నాయంటే దానికి ఏమని మీరు సంకేతాలు ఇస్తున్నారంటే అర్థం కాలేని పరిస్థితి. ఒకటి, మీకు మీ పార్టీ నాయకుల పట్ల చిత్తశుద్ధి ఉందో లేదో తెలియదు, కానీ మీకు నియంత్రణ లేకపోయిండాలా మీ పార్టీ నాయకుల పట్ల. లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కావచ్చు, మహిళలు కావచ్చు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేసి ఎల్లకాలం మీ చెప్పు చేతుల్లోనే పెట్టుకోవాలి, స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల కోసం బలి చేయాలి అనేటటువంటి మీ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచన విధానమైన ఉండాలి. కేవలం ఈ 2. ఒకటి, మీ పార్టీ నాయకుల పట్ల మీకు కంట్రోల్ లేకుండా ఉండటము, లేకపోతే మా పైన ఎల్లాకాలం పెత్తనం చెలాయించి రాజకీయ పబ్బం గడుపుకోవటం. మరి మేము ఈ సందర్భంగా గట్టిగా అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో బీసీలు బతకడానికి, బీసీలు రాజకీయాలు చేయడానికి, బీసీలు లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి అర్హత లేదా?